నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ప్రస్తుతం దేశ ప్రజలంతా ఒకే అంశంపై రగిలిపోతున్నారు. అదే రాజస్థాన్లో 13 ఏళ్ల చిన్నారిపై జరిగిన అతి దారుణమైన ఘటన. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 30 మందికి పైగా 5 రోజుల పాటు ఆ మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఒక హోటల్ నుంచి మరొక హోటల్కు, ఇలా 5 హోటళ్లకు తరలిస్తూ కొందరు మానవ మృగాళ్లు ఆ చిన్నారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశం మొత్తాన్ని కదిలిస్తోంది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను ఉరిశిక్ష తీయాలంటూ కోట్లాది మంది ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఇలాంటి దారుణ అఘాయిత్యాలు చూసినప్పుడు మనం ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాం, ఎక్కడున్నాం అనిపిస్తోంది. ఎందుకంటే రాజస్థాన్ ఎక్కడో లేదు, అక్కడున్న శ్రీ గంగానగర్ జిల్లా కూడా మన హైదరాబాద్ తరహాలో ఒక ప్రాంతమే. అలాంటి నిత్యం జనసంచారం ఉన్న ప్రాంతంలోనే ఓ 13 ఏళ్ల బాలిక కనిపించకుండా పోవడం, ఆ తరువాత ఆమెపై 30 మందికి పైగా మానవ మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డం, అది కూడా 5 రోజుల పాటు. ఎప్పుడూ ఆడుతూ పాడుతూ స్కూలుకు వెళ్తూ ఇంట్లో తన కుటుంబం మధ్యలో ఎంతో ధైర్యంగా ఉండే ఆ చిన్నారి ఆ కామాంధులు చూపించిన నరక యాతనను ఎలా అనుభవించిందో తలుచుకుంటేనే గుండె పగిలిపోతోంది. ఈ క్రమంలోనే ఈ ఘోరమైన సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా దీనిపై పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ కూడా నడుస్తుందని చెప్పొచ్చు. ఈ సామూహిక అత్యాచార ఘటనలో మొత్తం 32 మంది నిందితులుండగా వీరిలో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ 18 మందికి పోలీసులు తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారని, వాళ్లను అరెస్ట్ చేసి బహిరంగంగా రోడ్డుపై నడిపిస్తున్నారంటూ ఒక వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీన్ని చాలా మంది షేర్ చేస్తున్నారు కూడా. కొందరు బాధిత బాలికకు న్యాయం జరగాలని పెడుతుంటే, మరికొంతమంది మాత్రం వాళ్ల ఛానల్ లేదా పేజీ వ్యూయర్షిప్ కోసం రీచ్ పెరగాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ ను వైరల్ చేస్తున్నారు. కారణం ఏదైనా సరే అందరూ వాళ్లే రాక్షస మూక అని భావించి షేర్ చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఈ వీడియో రీచ్ అయింది. దీనికి ముందు బాధిత పాప పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. తన మీద ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు, ఆ టైంలో తాను మత్తులోకి వెళ్లడం కోసం బలవంతంగా మందు తాగించారని, తాను నిద్రమత్తులోకి వెళ్లగానే తనపై పదే పదే దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పిన తీరు చూసి ప్రతి ఒక్కరూ చెల్లించిపోయారు. కొంతమంది ఆ దారుణం విని తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంటున్నారు కూడా. ఈ క్రమంలోనే ఇలాంటి రాక్షసులను ఎందుకు శిక్షించడం లేదు, ఎందుకు ఎన్కౌంటర్ చేయడం లేదు? మనకు ఎన్నో కఠినమైన చట్టాలున్నాయి, పోలీసులున్నారు, న్యాయ వ్యవస్థ ఉంది, దర్యాప్తు సంస్థలు కూడా ఉన్నాయి. కానీ అలాంటి వారిని ఎందుకు వెంటనే శిక్షించడం లేదనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోకు రాజస్థాన్ పాప ఘటనకు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. ఇది గతంలో గుజరాత్లోని పాటన్ జిల్లా చనస్మా ప్రాంతంలో చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించింది. జిలియా గ్రామంలో ఆలయ విరాళాల వివాదం కారణంగా మార్చి నెలలో 20 మంది గుండాల ముఠా ఒక ఫామ్ హౌస్ పై దాడికి దిగారు. కత్తులు, రాడ్లతో హల్చల్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా దుండగులు పోలీసుల వెహికల్స్ పై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించారు. ఇన్స్పెక్టర్ సహా పలువురు పోలీసులను విధుల నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత అదనపు బలగాలతో రంగంలోకి దిగిన పోలీసులు 18 మంది నిందితులను పట్టుకున్నారు. మరోసారి ఎవరూ పోలీసులపై దాడికి పాల్పడాలనే ఆలోచన కూడా చేయకూడదనే ఉద్దేశంతో వారందరికీ తమ స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చిందన్నమాట. బహిరంగంగా రోడ్లపై తిప్పుతూ చేతులను తాళ్లతో కట్టేసి ఒకరి వెంట ఒకరిని నడిపిస్తూ తీసుకువెళ్లారు. ఆ వీడియోను ప్రస్తుతం ఎవరో తెలుసో తెలియకో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలుస్తోంది. దీంతో చాలా మంది బాధిత బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన దుర్మార్గులేనని అపోహపడి ఆ వీడియోలను లక్షల సంఖ్యలో షేర్ చేశారు. అది కావాలని చేసినా, పొరపాటున చేసినా ప్రతి ఒక్కరి ఉద్దేశం మాత్రం ఆ 13 ఏళ్ల బాలిక జీవితాన్ని నరకప్రాయం చేసిన ఆ కామాంధులకు శిక్ష పడాలనే ఉద్దేశం మాత్రమే. ఇదిలా ఉండగానే ప్రజల నుంచి వచ్చిన తీవ్ర నిరసనల నేపథ్యంలో స్థానిక మున్సిపల్, పోలీస్ యంత్రాంగం వేగంగా స్పందించింది. సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్నారిపై అఘాయిత్యం జరిగిన ఆ 5 హోటల్ బిల్డింగ్స్ ను అనధికారిక కట్టడాలని పేర్కొంటూ బుల్డోజర్లతో కూల్చివేసింది. 4-5 అంతస్తుల ఎత్తున ఆ బిల్డింగులను క్షణాల్లోనే నేలమట్టం చేసిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే ఆ బిల్డింగ్స్ ను కూల్చడం కాదు, ఆ 32 మంది మృగాళ్లను కూడా ఆ శిథిలాల కిందే సమాధి చేయాలంటూ ప్రజలు
డిమాండ్ చేస్తున్నారు. ఆధారాలు నాశనం చేయాలనే ఉద్దేశంతో ఈ కూల్చివేతలు జరిగాయని కొందరు ఆరోపిస్తున్నప్పటికీ సమాజంలో మరోసారి ఇలాంటి తప్పులు చేసేవారికి ఇది బలమైన హెచ్చరికగా ఉంటుందని మరికొంతమంది సమర్థిస్తున్నారు. దేశంలో గతంలో 2012లో జరిగిన నిర్భయ ఘటన యావత్ ప్రపంచాన్ని కదిలించింది. అలాగే 2 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్లో ఒక ట్రైనీ మహిళా డాక్టర్పై జరిగిన హత్య ఉదంతం దేశాన్ని రోడ్డుపైకి తెచ్చింది. ఇప్పుడు రాజస్థాన్ ఘటన వీటన్నింటినీ మించిపోయింది. చట్టాలు, కోర్టులు, విచారణలు దశాబ్దాల తరబడి సాగడం వల్లే ఇలాంటి కామాంధులకు భయం లేకుండా పోతుందని, వీరికి అరబ్ దేశాల తరహాలో నడి రోడ్డుపై ఎన్కౌంటర్ చేయడం, ఉరిశిక్ష వేయడం వంటి అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేయాలని దేశవ్యాప్తంగా ఒకే రకమైన క్యాంపెయిన్ నడుస్తోంది. రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి, ప్రభుత్వాలను కూల్చడానికి లేదా కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి. అదే తరహాలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కఠినమైన చట్టాలు తక్షణమే అమలయ్యేలా పోరాటం కూడా చేయాలి. మరీ ముఖ్యంగా ప్రభుత్వాలు, రక్షణ వ్యవస్థలు ఆడపిల్లలపై ఇలాంటి రాక్షసత్వానికి పాల్పడే మృగాళ్లకు మన సాధారణ చట్టాల ప్రకారం కాకుండా ఎలాంటి తక్షణ శిక్ష విధిస్తే సమాజంలో భయం వస్తుందో అలాంటివి అమలు చేయాలి. అప్పుడే మరోసారి ఇలాంటి ఘోరానికి పాల్పడాలనే సాహసం కూడా ఎవరు చేయకుండా ఉంటారు.